శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈరోజు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు చైత్ర శుద్ధ పాఠ్యమి నుండి అంటే ఉగాది నుండి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైనటువంటి వసంత ఋతువు కూడా మొదలవబోతుంది. ఈ వసంత ఋతువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శిశిరంలో ఆకులు రాల్చి సర్వస్వము కోల్పోయినటువంటి ప్రకృతి నవ పల్లవాలతో చిగురించి పూల సోయగాలతో కనువిందులు చేస్తూ సుగంధాల సేవలతో ప్రకృతి పురుషులకు మకరంధాల విందులను అందించేటటువంటి ఈ వసంత ఋతువు అంటే గుణరహితుడైనటువంటి ఆ పరమాత్మకు కూడా ఇష్టమే. అందుకే ఋతువున కుసుమాతర అంటూ గీతలో చెప్పాడు పరమాత్ముడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు. అనంతమైనటువంటి కాలంలో కేవలం ఏడాదికో 2 నెలలు ఆయుష్ ఉండేటటువంటి ఈ యొక్క వసంత ఋతువుకు ఎందుకు అంతటి ప్రాధాన్యత కలిగింది? ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేపారినటువంటి సర్వలోకాలు శ్రీరాముని యొక్క జననంతో మంచి రోజులు వచ్చాయని చెప్పి సంతోషిస్తాయి. పుడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. అందుకే సంవత్సరంలో తొలి పండుగ అయినటువంటి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు ఎంతో సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే ఈ 9 రాత్రులే ఎందుకు జరుపుకోవాలి? 10 రాత్రులు జరుపుకోకూడదా? అసలు ఏమిటి లెక్క అనేటటువంటి సందేహం చాలామందికి కలగవచ్చు. నవ అంటే 9 అని, కొత్త అని 2 అర్థాలు ఉన్నాయి. కొత్త అంటే అంతవరకు రాక్షస బాధలతో శోకమయంగా గడిపినటువంటి రాత్రులు పోయి ఆనందమయమైనటువంటి నవరాత్రులు వచ్చాయి అని దీని అర్థం. ఇక 9 రాత్రులు ఎందుకు చెయ్యాలి అంటే భగవంతుని యొక్క ఆరాధనలో భక్తి 9 రకాలు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్య, మాత్మ నివేదనం. అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి నవవిధ భక్తి మార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఎందరో భక్తులు ఈ యొక్క నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని పరమాత్మ యొక్క సన్నిధి చేరుకున్నవారే. నవరాత్రులు 9 రోజులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకొని అలా 9 రోజులు 9 భక్తి మార్గాలతో భగవంతుణ్ణి సేవించి తరించడానికే ఈ యొక్క నవరాత్రులను ఏర్పాటు చేశారు మన ఋషులు. వసంత నవరాత్రి యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు 2 ప్రాణులకు రోగకారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్నటువంటి తన నోరు తెరుచుకొని వికటాట్టహాసం చేస్తూ ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలిచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశిని అయి సర్లాపవత్తినైనటువంటి ఆ దేవదేవి, ఆమె విరాజిల్లేటటువంటి ఆ అందగత్తె జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువులలో రోగ బాధలను, మృత్యు భయాన్ని జయించగలుగుతారని, ఇందుకోసమై ఈ నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని చెప్పి వ్యాసుడు జనమేజయునికి ఈ యొక్క నవరాత్రి యొక్క పూజా విధానాన్ని గురించి కూడా వివరించాడు. సంవత్సర ఆరంభంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు వసంత నవరాత్రులు అని, అర్ధ సంవత్సరం గడిచిన తరువాత శరదృతువు ఆరంభంలో ఆశ్వాయుజ శుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు ఉన్నటువంటి ఆ 9 రోజులు శరన్నవరాత్రులు అని వ్యవహరింపబడతాయి. ఈ వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్నటువంటి లలితాదేవి అని సాధకుల యొక్క విశ్వాసం. శ్రీరామో లలితాంబిక అని పురాణాలు వివరిస్తున్నాయి. నేటికి కూడా ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనేటటువంటి పేరుతో నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించేటటువంటి గొప్ప సాంప్రదాయం ఆచరణలో ఉంది. ఈ శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనుచారంగా వస్తున్నటువంటి ఆచారం.
మానవుడికి మరలా మరలా మాతృగర్భంలో ఈ నరక యాతనలు రాకుండా ఉండడానికి 9 నెలలు జీవుడు పడవలసినటువంటి బాధలు మరలా పునరావృతం కాకుండా ఉండడానికి, ప్రశాంతమైనటువంటి స్థితిని అనుభవించడానికి నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని చెప్పి వ్యాస మహర్షి లోకానికి వెల్లడించాడు. వసంత నవరాత్రులలో, శరన్నవరాత్రులలో పరాశక్తిని ఆరాధించి అభీష్ట సిద్ధిని పొందిన వారు ఎందరెందరో ఉన్నారు. రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి గొప్ప సత్ఫలితం పొందాడు. దుర్భరమైనటువంటి దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి ఒక వైశ్యుడు దారిద్ర్య నివారణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుణ్ణి ప్రార్థించి దేవి నవరాత్రి పూజలను గురించి తెలుసుకొని అమ్మను ఆరాధించి సకల సంపదలను పొంది దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు. అజ్ఞాతవాసం ఆరంభించబోతూ పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు అమ్మను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు. కాబట్టి ఈ యొక్క వసంత నవరాత్రులు ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క కటాక్షం సంపూర్ణంగా ఉంటుందట. మరి ఈరోజు వసంత నవరాత్రులలో మొదటి రోజు భాగంగా ఈ కథను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం కోసల దేశంలో దేవదత్తుడు అనేటటువంటి వేదాంగ పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చక్కగా అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు. నగరంలో ఉన్నటువంటి సంపన్నుల యొక్క ఆదరాభిమానాలకు పాత్రుడైనటువంటి అతనికి సంపదల విషయంలో కూడా ఎలాంటి లోటు ఉండేది కాదు. అయితే అతనికి ఉన్నటువంటి లోటంటూ సంతానం లేక అసంతృప్తితో అలమటించి ఉండేవాడు ఎప్పుడు కూడా దేవదత్తుడు. అయితే ఒకనాడు అతనిలా తనలో తానే విచారించసాగాడు. ఏ జన్మలోనూ నేను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఈ జన్మలో నాకు సంతానం లేకుండా పోయింది అని చెప్పి విలపిస్తాడు. ఆ విధంగా ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత, యజ్ఞాదుల చేత, దాన ధర్మాల చేత అధిగమించవచ్చు. సంచిత కర్మలను దైవ ప్రార్థనల చేత, తీర్థయాత్రల చేత, పుణ్యకర్మాచరణం చేత, సత్యవాక్పాలనం చేత జయించవచ్చు. కానీ ఈ ప్రారబ్ధ కర్మ ఉంటుంది చూడు, ఆ ప్రారబ్ధ కర్మ ఎంతటి వారికైనా సరే అనుభవించకుండా తప్పదు కదా అని తనలో తానే అనుకుంటూ ఇంతవరకు పాప ఫలాన్ని అనుభవించినటువంటి తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందగలనని చెప్పి సంకల్పించాడు దేవదత్తుడు. అలా ఒక శుభముహూర్తాన దేవదత్తుడు తమసా నదీ తీరంలో చక్కగా ఒక వేదికను నిర్మించుకొని అక్కడకు వేదాంగ విధులైనటువంటి ఎందరో బ్రాహ్మణులను పిలిపించి ఆ యాగాన్ని ప్రారంభిస్తాడు. అయితే ఆ యాగం ఎందుకు చేస్తాడు అంటే పుత్రప్రాప్తిని ఆశించి సంతానం కలుగుతుందని చెప్పి తాను చేస్తున్నటువంటి ఆ యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింప చేయవలసిందని చెప్పి అందుకు తగిన విధంగా పుష్కలంగా దక్షిణలు కూడా ఇచ్చి అందరినీ సంతోషపెట్టగలనని చెప్పి కొంతమంది వేద విప్రులను విన్నవిస్తాడు. ఆ విధంగా ఆ యజ్ఞానికి గోబీలుడు, బృహస్పతి, యాజ్ఞవల్క్యుడు ఇలా ఎందరో బ్రాహ్మణులు, ఋషులు అక్కడికి చేరుకుంటారు. అయితే ఈ గోబీలుడు అనేటటువంటి అతను ఉద్గాతగా, బృహస్పతి హోతగా, యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడుగా ఆ యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. యజ్ఞం ప్రారంభమవుతుంది. అలా యజ్ఞం జరుగుతూ ఉండగా మధ్యలో ఉద్గాత అయినటువంటి ఈ గోబీలుడు మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా మధ్యలో అతనికి శ్వాస అడ్డుగా వచ్చి కాస్త స్వరభంగం కలుగుతుంది. దేవదత్తుడు అందుకు ఎంతో బాధపడి ఇలా అంటాడు, మహాత్మా, నేను పుత్రార్థినై ఈ యాగం చేస్తున్నాను కదా, మీకు కూడా తెలుసు కదా, మరి ఇలాంటి ఈ యజ్ఞంలో మీరు పలికినటువంటి అపస్వరం వలన నాకు సత్ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి ఏమీ అనుకోకుండా నా పైన కాస్త దయ ఉంచి దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చారణం సాగించండి అంటూ కోరుకుంటాడు. అయితే దేవదత్తుని మాటలకు గోబీలుడు చాలా కోపగించుకుంటాడు. ఏమయ్యా, శ్వాస పీల్చే వేళలో వచ్చినటువంటి స్వరంలోని మార్పును నువ్వు దోషంగా భావిస్తున్నావా? అసలు దానిని నీవు దోషంగా భావించి నన్ను అవమానించావు. సాధారణంగా ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజమే కదా.
అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కాదు. అవి అప్రయత్నంగా వచ్చేవి. అయినా చెయ్యనటువంటి తప్పును నాపైన మోపావు. నన్ను ఇంతమందిలో అవమానించావు. కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు విద్యావిహీనుడై మూర్ఖుడగుగాక అంటూ శపిస్తాడు గోబీలుడు. ఇక ఆ శాపాన్ని వింటూనే దేవదత్తుడు గొల్లున ఏడుస్తాడు. అసలు జన్మించబోయేటటువంటి కొడుకు మూర్ఖుడైతే జీవితం అంతా కూడా దుఃఖమయమే ఉంటుంది కదా అనుకుంటూ దేవదత్తుడు ఆ బాధను తట్టుకోలేకపోతాడు. మహాత్మా, మీరు ఈ విధంగా శపించడం అసలు న్యాయమేనా? మూర్ఖుడైనటువంటి పుత్రుడిని పొందడం కంటే అసలు శాశ్వతంగా పుత్రులు లేకపోవడం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా. బ్రాహ్మణుడికి విద్య అనేది సర్వస్వం. విద్యావిహీనుడు మూఢుడు అయినటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా ఈ లోకంలో నిరాదరింపబడతాడు కదా. ప్రపంచంలో మూర్ఖత్వం అనేది మరణం కంటే కూడా నీచమైనది. కాబట్టి నాకు పుట్టబోయేటటువంటి పుత్రుడు మూర్ఖుడు కాకుండా తమరి శాపాన్ని ఉపసంహరించుకోండి, నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తాడు దేవదత్తుడు. ఇక దేవదత్తుని యొక్క దీనాలాపాలకు గోబీలుని మనస్సు కరిగిపోతుంది. ఎందుకంటే ఉత్తముడి యొక్క కోపం కేవలం క్షణకాలం మాత్రమే ఉంటుంది. అదే సామాన్యుడి కోపమైతే 2 గడియల కాలం ఉంటుందట. ఇక అధముని కోపమైతే రోజంతా ఉంటుందట. అయితే పాపాత్ముని కోపం మాత్రం జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. అలా వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనసు కలిగినటువంటి గోబీలుడు దేవదత్తుని యొక్క వేదనను అర్థం చేసుకుంటాడు. అతనికి ఉన్నటువంటి కోపాన్ని విడిచిపెట్టి కాస్త శాంతిస్తాడు. నా శాపం వలన మొదట నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడే అయినప్పటికీ తరువాత తప్పకుండా మహావిద్వాంసుడు కాగలడు అని చెప్పి దేవదత్తునికి అభయమిస్తాడు. ఆ విధంగా కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మిస్తాడు. తండ్రి అతనికి ఉతధ్యుడు అనేటటువంటి నామకరణం చేస్తాడు. దేవదత్తుడు ఆ కుమారుడికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయడానికై గురువు వద్దకు పంపిస్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుగారు ఎంత బోధించినప్పటికీ కూడా ఉతధ్యునికి మాత్రం విద్య అబ్బలేదు. మూర్ఖుడై అటూ ఇటూ సంచరిస్తూ వృధాగా కాలాయాపన చేస్తూ ఉంటాడు. ఇదంతా దేని వలన అంటే గోబీలుని యొక్క శాప ఫలితంగా అతను ఆ విధంగా అయ్యాడనమాట. అలా 12 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఉతధ్యునకు సంధ్యావందనం కూడా అలవడలేదు. చదువైతే ఇక అస్సలు అంటలేదు. వేద విద్య అయితే అతనికి అందనటువంటి మాని పండుగ మారిపోతుంది. అలా ఉతధ్యుణ్ణి చూసి తోటి బాలురందరూ కూడా అతన్ని పరిహాసం చేస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు కూడా ఉతధ్యుని యొక్క మూర్ఖత్వానికి బాధపడుతూ ఉండేవారు. ఇలా అందరూ కూడా తనను ఏవగించుకోవడం, అతన్ని చులకనగా చూడడం ఉతధ్యుణ్ణి ఆవేదనకు, తర్వాత అతన్ని ఆలోచనకు గురి చేసేలా దారితీస్తుంది. ఆ విధంగా అతను ఎవ్వరికీ కూడా చెప్పకుండా గంగా తీరానికి చేరుకొని ఒక చోట కూర్చొని తనలో తానే ఏదో విత్కరించుకోవడం ప్రారంభిస్తాడు. నిత్యం కూడా కేవలం సత్యమునే పలుకుతానని చెప్పి అతనిలో అతనే సంకల్పించుకొని ఒక నిర్జనమైనటువంటి అరణ్యాలకు బయలుదేరి వెళతాడు. అలా వెళుతూ వెళుతూ ఉతధ్యుడిలో నానాటికి కూడా అంతర్మదనం తీవ్రతరం అవుతుంది. నన్ను చదివించి విద్యావంతుణ్ణి చెయ్యాలని చెప్పి నా తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. గురువు కూడా నాకు శ్రద్ధతో అన్ని విద్యలను బోధించాడు. అయినప్పటికీ నాకు మాత్రం విద్యాగంధం బొత్తిగా అంటకపోవడం ఇది కేవలం దైవయోగమే తప్ప మరేదీ కాదు. బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరార్థకమైపోయింది. బహుశా నేను పూర్వజన్మలో సరస్వతీ దానంగా ఏ బ్రాహ్మణుడికి కూడా గ్రంథాలను దానం చేయలేదేమో, లేదంటే ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకొని తిరిగి వారికి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి ఉంటాను, లేదంటే తిరిగి ఇచ్చాను అని చెప్పి అసత్యం ఏమైనా పలికుంటాను. సరస్వతీ స్వరూపమైనటువంటి గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో, సభల్లో పండితులందరినీ కూడా పరిహసించానేమో, నేనే పండితుడును అనేటటువంటి గర్వంతో ఎవ్వరినీ కూడా లెక్క చేయకుండా, ఎవరికి విద్యాదానం చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను. ఇదంతా కూడా పూర్వజన్మ కర్మయోగం వలన జరిగింది. మానవుని సంకల్పం దైవబలం చేత వ్యర్థమైపోతుంది. త్రిమూర్తులైనా సరే కాలానికి లొంగిపోవలసిన వారే. అయితే ఈ సత్యవ్రతం చాలా గొప్పది అని చెప్పి
పెద్దలే చెప్పారు. సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనాన్ని సాగిస్తాను అనుకుంటూ ఉతధ్యుడు తనలో తానే గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా కృతనిశ్చయుడై ఉతధ్యుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ తరుముకుంటూ వెళ్తాడు. అదే సమయంలో ఆ పంది నోటి నుండి ఏ ఏ అనేటటువంటి ఒక ధ్వని వెలువడుతుంది. ఆ ధ్వని వెలువడగా అది విన్నటువంటి ఉతధ్యుడు ఆ శబ్దమేదో వింతగా ఉందే అని అనుకొని ఆ శబ్దాన్ని మాటి మాటికి పలుమార్లు ఉచ్చరిస్తాడు. ఆ ఉతధ్యుని యొక్క సత్యవ్రత దీక్షను ఒక్కసారైనా సరే పరీక్షించాలి అని చెప్పి అమ్మవారు ఆదిపరాశక్తి భావించి పరమేశ్వరుణ్ణి ఒక కిరాత రూపంలో ఆ ఉతధ్యుడు ఉన్నటువంటి ప్రదేశానికి పంపిస్తుంది. ఆ మాయా కిరాతుడు పందిని తరుముతూ రాగా పంది ఉతధ్యుని ఎదురుగా రాగానే కిరాతుడిని తప్పించుకొని వెళ్ళిపోతుంది. అలా వెనుక వచ్చినటువంటి కిరాతుడు కాస్త పంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా అంటూ ఉతధ్యుడిని కోరుకుంటాడు. అయితే ఇలా కూడా అంటాడు, ఏమయ్యా, నాకు నా కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలి అంటే ఈరోజు నేను ఈ పందిని చంపి తప్పకుండా తినాలి. కాబట్టి దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా, మా ప్రాణాలను రక్షించవయ్యా అంటూ ఆ కిరాతుడు ఉతధ్యుణ్ణి ఆర్థిస్తాడు. అయితే ఉతధ్యుడు మాత్రం ఆలోచనలో పడతాడు. అయ్యో, నేను చూస్తే సత్యవ్రత దీక్షను పాటిస్తున్నాను కదా, మరిప్పుడు ఈ కిరాతకుడికి పంది జాడ చెబితే ఆ పందిని చంపేస్తాడు. నేను చేపట్టినటువంటి ఈ సత్యవ్రత దీక్ష వలన హింస జరిగిపోతుంది కదా, ఒకవేళ చెప్పకపోతే నాకు అసత్యాదోషం సంక్రమిస్తుంది. సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది, అహింసకు ప్రాధాన్యం ఇస్తే సత్యవ్రతం భంగమవుతుంది. అయితే ఈ ఉతధ్యునికి మాత్రం ఏ మాత్రము కూడా ఆ సమయంలో కర్తవ్యం స్ఫురించలేదు. అలా ఒక్క క్షణం బాగా ఆలోచించుకొని, పోయి కిరాత, నీవు వరాహం జాడ చెప్పమని అడిగావు కదా, మరి అది చూసేది కన్ను, మరి దానికి చెప్పేటటువంటి శక్తి లేదు కదా, పలికేదేమో నోరు, దానికి చూడగలిగినటువంటి లక్షణం లేదు, చూసేది ఒకరైతే చెప్పేది మరొకరు, అందువలన నీకెలాంటి లాభము లేదు అని అంటాడు. అప్పుడు అతను చేపట్టినటువంటి ఆ సత్యవ్రత దీక్షకు కిరాత రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహిస్తాడు. పరాశక్తి ఆరాధనకు సంబంధించినటువంటి వాగ్భావ బీజమైనటువంటి ఐ అనేటటువంటి అక్షరంలోని అర్ధభాగమైనటువంటి ఏ ఏ అనేటటువంటి ధ్వనిని పలుమార్లు ఉచ్చరించినటువంటి పుణ్యఫలంగా ఉతధ్యునికి వాగ్భావ బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానమవుతాడు పరమేశ్వరుడు. ఆ విధంగా ఉతధ్యుడు పరమేశ్వరి అయినటువంటి ఆ జగన్మాతను వాగ్భావ బీజంతో ఆరాధించి ఆమె యొక్క కరుణాకిరామ ప్రసారం చేత సత్యవ్రతుడు అనేటటువంటి పేరుతో గొప్పగా ప్రఖ్యాతిని పొంది మహావిద్వాంసుడై పరమేశ్వరి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రుడవుతాడు. పరాశక్తి మంత్రాక్షరంలో అర్ధభాగాన్ని తెలియకుండా ఉచ్చరించినటువంటి మాత్రాననే అమ్మ అనుగ్రహం కలిగినప్పుడు మరి సంపూర్ణంగా యథావిధిగా దేవి యొక్క మంత్రాక్షరాలను కనుక జపిస్తే కలిగేటటువంటి సత్ఫలితం మరి ఎంతటితో ఒక్కసారి ఆలోచించవలసింది అని చెప్పి సూత మహర్షుల వారు శౌనకాది మహాములందరికీ కూడా తెలియజేసినటువంటి ఈ యొక్క సత్యవ్రతుని యొక్క కథ ఇది. సత్యవ్రతుని కథను ఎవరైతే చదువుతారో, అలాగే వింటారో, వినిపిస్తారో వారందరికీ కూడా పరమేశ్వరి అయినటువంటి ఆ యొక్క జగన్మాత, ఆ తల్లి యొక్క అనుగ్రహం వలన ఎలాంటి వారికైనా సరే పాండిత్యము, అలాగే ఆలోచనా శక్తి విపరీతంగా కలుగుతాయని చెప్పి ఈ యొక్క ఫలశ్రుతిని అనుగ్రహిస్తూ సూతుల వారు శౌనకాది మునులందరికీ కూడా ఈ యొక్క ఉపాఖ్యానాన్ని ముగించారు. అయితే అమ్మవారి యొక్క నవగ్రహాలు జరిపేటప్పుడు అమ్మ ఎదుటగా ఈ యొక్క సత్యవ్రతుని యొక్క కథను చదివినా వినిపించిన వారందరికీ కూడా ఎలాంటి కష్టాలు లేకుండా అన్నీ తొలగిపోయి ఆ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వారికి, వారి కుటుంబానికి కలుగుతుందని చెప్పి సాక్షాత్తు సూతుల వారు చెప్పినటువంటి కథ ఇది. మనందరిపై కూడా ఆ లలితా పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహం ఎప్పుడూ సంపూర్ణంగా ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ
ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.